సార్‌ని నేను ఈరోజు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏం చేస్తే బావుంటుందని సార్ అడిగాడు. నా వరకు నేను మా స్కూల్‌లో ఏ కార్యక్రమాలైతే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్‌కి వివరించడం జరిగింది. నేను మొదట్లో ఎళ్ళినప్పుడు ఆ పాఠశాలలో 2 విద్యార్థులు మాత్రమే ఉన్నారు. తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ ఈ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్‌కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది. పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్‌టాప్ ద్వారా వాళ్ళకి చూయించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకురావాలి. టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. 100% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. స్టార్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము, తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి, దీర్ఘాయుష్మాన్ భవ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము, ఈ విషయాలన్నిటి కూడా సార్ గారితో చర్చించడం జరిగింది సార్. ఇవన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం సార్. చాలా గుర్తుంచుకుంటాం సార్. సార్‌కి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా కంపెనీలు తీసుకొస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఇక్కడనే అమరావతి డెవలప్మెంట్ లాంచ్ ఫస్ట్ కంప్యూటర్ జనరల్ వస్తుంది. సో హోంవర్క్ షీట్స్ కూడా ఇంకా సెంట్రల్లీ ప్రింట్ చేసి డిజైన్ చేసి పంపించవచ్చు కదా, స్టాండర్డ్గా ఇచ్చేయచ్చు కదా అందరికి. మధ్యాహ్న భోజనం మీరు ఏదైతే స్కూల్లో పెడతారో అదే భోజనం బాబు గారు కూడా పెట్టించారు. ఎందుకంటే పెద్ద ముఖ్యమంత్రి గారు కూడా తెలిస్తే ఆలోచన మొదలవుతుందని. అది చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫైన్ రైస్ అని మేము విధానం అమలు చేసాం. తీసుకున్నారు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, పేదరికం నుంచి కుటుంబాలు బయటికి రావాలంటే రెండు అమ్మా. ఒకటి విద్య, రెండోది ఇమిగ్రేషన్. అంటే ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేస్తారు. ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవాలి. వీళ్ళ ఎత్తుపోతుల పథకం కూడా కర్నూలుకి ఎక్కువ ఫోకస్ చేయాలి. చూసా వలసలుగా నీళ్ళ కోసం వెళ్తాం, పనులకి ఇక్కడికి వస్తాం, గుంటూరుకి వస్తాం, ఇవన్నీ నేను స్వయంగా చూసా కదా. అది ఇంకా మనసులో ఉంది, అది వదిలిపెట్టాను. నీట్గా పేపర్ మీద రాసి ఓఎస్డీ గారు పెట్టండి. చాలా సీరియస్గా తీసుకుంటాం మేము చేసేది, పట్టుదలతో చేద్దాం. ఉంటారమ్మా, ఉండండి. ఎందుకంటే ఒక పట్టుదలతో మీరు చాలా అద్భుతంగా చేశారు. ఏంటి మీ సలహా సూచనలు ఏంటి? ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది తెలుసుకోవడానికి వచ్చారు. సో నాకు కూడా పట్టుదలతో ఉన్నా.
మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా చెప్పారో ఫీల్డ్లో నేర్చుకోవాలని తపనతో టేబుల్స్ అన్ని రాసేదానికి ముందులే ఫార్మాట్ చేసి పంపించవచ్చు కదా. అవుట్కమ్స్ పైన ఎట్లా శ్రద్ధ పెట్టాలి, మీరు మంచి మాటలు చెప్పారు. ఒకటి స్టార్ ఆఫ్ ద వీక్, ఇది మంచి ఐడియా. మా తొలి అడుగు కూడా బాగుంది. ఇంకేం చేస్తారు? బాగా చదవాలి. ఓకే, షుడ్ స్టడీ వెరీ హార్డ్. చేసే ఎప్పుడు తల్లిదండ్రులు చేసిన త్యాగం గుర్తుపెట్టుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అమ్మని జాగ్రత్త చూసుకొని నాన్న బాగా ఏడిపించాలి. ఓకేనా? చిన్న ఆలోచన సార్, బాబుకి 8 వచ్చింది సార్, మామూలుగా సిఎస్సీ వచ్చింది. ఓకే, బాగుంటాడు. బట్ మా ఆలోచన ఏంటంటే సివిల్ సర్వీస్ సైడ్ కొద్దిగా చూపిద్దాము బాబుని, మీ దగ్గరకు వస్తామని ఆలోచన సార్. అంటే మనకి సాఫ్ట్వేర్ అయితే ఇతను ఒకటే బాగుంటాడు సార్, అదే ఐఎస్ అయితే 10 మంది ఉపయోగపడతాడు. నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? స్టార్ట్ చేద్దామా? ఆలోచించు. సపోర్ట్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ రిఫార్మ్స్ అనేవి కనుక ఇంకా అధికారులందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీరు కూడా దీంట్లో భాగస్వామి. ఉపాధ్యాయులపైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రభుత్వ విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, అటెండెన్స్ కానివ్వండి, హోంవర్క్ కానీ ఇవన్నీ ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి.